అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారు ఈరోజు వారి ధారావాహిక ప్రసంగంలో 138వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల ద్వారా మనకు అద్భుతమైనటువంటి రహస్యాన్ని మనం తెలుసుకుంటామండి. రహస్యాలు తెలుసుకోవడం వల్ల మనకు ఆ రహస్యం ఏర్పడుతుంది. ఏమిటండి? ఏవైతే మనం భక్తి మార్గములో కొన్ని నినాదాల పట్ల మనము దృఢమైనటువంటి విశ్వాసంతో ఉన్నామో, ఆ యొక్క నినాదాలు కేవలము నినాదాల రూపంలోనే, లేకపోతే ఆ శ్లోకాల యొక్క పఠన పారాయణ దానిలోనే మనము ఆ విధంగా మనం పరిమితం చేసుకున్నాం. కానీ దానిని ఆచరణలోకి తీసుకుని రావడానికి మనము అసలు అటువంటి సంకల్పం కూడా మనలో కలగటం లేదండి. ఇది ఆచరణ కోసం ఉన్నది అనేటువంటి సంకల్పం కూడా మనకు. ఉదాహరణకి సర్వే భవంతు సుఖినః అన్నాం, సర్వే సంతు నిరామయ. ఇప్పుడు ఏమిటి ఈ యొక్క భావన? అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి. అక్కడి నుండే కదండి సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వమానవ సౌభ్రాతృత్వము, వసుదైవ కుటుంబకము. ఏ ఒక్క మతము తీసుకున్నా కూడానండి వాళ్ళు అటువంటి భావననే వాళ్ళు కమ్యూనికేట్ చేస్తున్నారు. నీవలే నీ పొరుగువాడిని ప్రేమించు అన్నాడు. అర్థమైందండి? నీవలే అంటే నిన్ను నీవు ప్రేమించుకో, నీవు అద్భుతంగా ప్రేమ స్వరూపంగా తయారయ్యి ఆ విధంగా అవతల వాడిని, నీ పొరుగు వాడిని ప్రేమించు. ఖురాన్ లో కూడా ఒక స్టేట్మెంట్ నా గుండెకి హత్తుకున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఆల్ ద టీచింగ్స్ అబౌట్ మ్యాన్ అండ్ హిస్ లైఫ్ ఆర్ యూస్లెస్ అన్లెస్ దే ప్రమోట్ యూనివర్సల్ బ్రదర్హుడ్ అన్నాడు. సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించినటువంటి జ్ఞానము ఎటువంటిదైనా కానీ అది వ్యర్థము అన్నాడు. ఆచరణలు చేయటం లేదు కాబట్టి ఇవన్నీ ఇలాగే ఉన్నాయి. మన ప్రపంచం కూడా మనుషులు ఇలాగే దిగజారిపోతూ ఉన్నారు రోజు రోజుకి. ఇవి కేవలము నోటి ద్వారా ఉచ్చారణకు మాత్రమే పరిమితం చేసుకున్నాం. అర్థమైందండి? యాని కాని చ పాపాని జన్మాంతర కృతాన్ని భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖృతండి. కేవలము సంస్కృత శ్లోకాలని వల్లించినట్లయితే భగవంతుడి ప్రాప్తి, దానిని అర్థము చేసుకోవక్కర్లేదు. అందుకనే ఆదిశంకరాచార్యులు ఏమన్నారు చెప్పండి? శరీరాన్ని త్యాగము చేసే ముందు ఈ యొక్క అర్థము కానటువంటి సంపూర్ణంగా అంటే ఏంటి అర్థం కానటువంటి సంస్కృత శ్లోకాలు నీ యొక్క అంతిమ దశలో నీకు పనికొస్తాయా? నిన్ను భగవంతుడి దగ్గరికి చేరుస్తాయా? మూఢమతే అనే పదం అక్కడ కూడా వచ్చింది. ఈ మూఢ అవజానంతి మా మూఢ, నన్ను మూఢత్వంలో ఉన్నటువంటి వాడు నన్ను గమనించలేదు, నన్ను పట్టించు, నన్ను నా ఒక ఉనికిని కనిపెట్టలేరు అంటున్నాడు. కాస్త బుద్ధినేత్రం తెరుచుకుని ఆలోచించుకుంటే ఎంత పెద్ద కష్టమైన పనేమి కాదండి. ఎక్కడో దగ్గర ఒక భయంకరమైనటువంటి లోపం ఉన్నది. ఏమిటండి ఆ లోపము? భగవంతుడు మనకి ఏం చేస్తున్నాడు? దాన్ని, ఆ లోపాన్ని మనకి ఎత్తి చూపిస్తున్నాడు. ఏమిటండి చూపించింది? నీవు నీ మూల స్వరూపములో నీవు ఒక ఆత్మస్వరూపానివి, నీవు దేహానివి కాదు. ఇది తిరుగులేని తిరస్కరించలేని సత్యము. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఆచరించినా ఆచరించకపోయినా, మీరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఇది నిగూఢ సత్యము. సాక్షాత్తు భగవంతుడు వెల్లడి చేస్తున్నటువంటి సత్యము. ఇప్పుడు మొదటి అంశముగా మీకు అద్భుతమైన విషయాన్ని తీసుకొని వస్తున్నానండి. ఎవరైతే సంపూర్ణంగా జ్ఞానం అర్థం చేసుకుని భగవంతుడు నిర్దేశించిన విధముగా ఈ రాజయోగ ప్రక్రియ ద్వారా స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకుని విశ్వాత్మలందరికీ ఒకే ఒక్క తండ్రి, ఒకే ఒక్క భగవంతుడు అన్నటువంటి నిగూఢ సత్యాన్ని చాలా స్పష్టంగా ఆకలింపు చేసుకుని పరమాత్మతో యోగము ద్వారా మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించుకొని సంస్కార పరివర్తన చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క ఆ విషయాన్ని అద్భుతంగా వెల్లడి చేసేటువంటి ఒక శ్లోకం.
ఇది శ్రీమద్ భగవద్గీత 574 శ్లోకాల్లో క్లైమాక్స్ అని చెప్పొచ్చండి. సంపూర్ణంగా నిష్ఠ, ఆ విధంగా భగవంతుడు చెప్పినటువంటి మాటల పట్ల విశ్వాసము, దృఢ విశ్వాసంతో ఉండి ఆ విధంగా జీవితాన్ని పరివర్తన చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క విషయాన్ని భగవంతుడు ఈ శ్లోకము ద్వారా స్పష్టం చేస్తున్నారు. ముందుగా ఆ శ్లోకాన్ని వినండి. అది 15వ అధ్యాయంలోని 19వ శ్లోకం. మనం క్రమక్రమంగా కొన్ని అధ్యాయాలు పూర్తి చేసుకుంటున్నాం. అర్థమైంది. 15వ అధ్యాయంలో కూడా చాలా శ్లోకాలు మనం టచ్ చేసాం. అర్థమైందండి. అది మిగతా శ్లోకాలు కూడా టచ్ చేసి పూర్తి చేసుకోవచ్చు. 20 శ్లోకాలు ఉంటాయి అందులో. పురుషోత్తమ ప్రాప్తి యోగము, ఆ శ్లోకంలో చాలా శ్లోకాల్లో ఆ పదం వస్తుంది. పురుషోత్తమ అని వస్తుంది పదం. పురుషోత్తమ అంటే ఎవరండి? ఉత్తమ పురుష అంటే పరమాత్మ, పురుష అంటే ఆత్మ, ప్రకృతి అంటే దేహము. 15వ అధ్యాయంలోని 19వ శ్లోకాన్ని ఒక్కసారి చాలా శ్రద్ధగా గమనించండి. యో మామేవం అసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. అద్భుతంగా చెప్పాడు. ఎంత అద్భుతంగా! ఇదంతా కూడా మన జీవితాన్ని సమూలంగా ఉద్ధరించడం కొరకే భగవంతుడు ఇస్తున్నటువంటి ఈశ్వరీయ జ్ఞానము అని కానీ మీ బుద్ధిలో కూర్చుందనుకోండి, మీ జీవితం మారిపోతుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది, సంబంధాలు బాగుంటాయి, అర్థమైందని మీ ఆయుష్ పెరుగుతుంది. ఆ విధంగా మీ యొక్క చిత్రమే మారిపోతుందండి. ఆ భగవంతుడు విచిత్రుడు కదా, చిత్రం లేనిటువంటి వాడు. భగవంతుడు మన చిత్రాన్ని మార్చేస్తున్నాడు. ఒక్కసారి పదవిచ్ఛేదన చేసుకుందామండి. యో మామేవం అసమ్మూఢో, ప్రథమ పంక్తి. యో అని ఎక్కడైతే వస్తుందో నేను పదే మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. యో అనంటే ఎవరైతే, యహ. యో అంటే యహ. ఎవరైతే అంటే అర్థం ఏమిటి? ఎవరైతే అంటే 850 కోట్ల మనుషులలో. ఎందుకంటే ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. ఇది ఈ జ్ఞానం ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకుంటే మనకి ఏమర్థమవుతుంది? భగవంతుడు ఒక్కరే. భగవంతుడు ఇద్దరు అని మీరు ప్రూవ్ చేయలేరు. భగవద్గీత ఆధారంగా 574 శ్లోకాల ఆధారంగా మీరు ప్రూవ్ చేయలేరు. దానికి ఎటువంటి సాక్ష్యాలు లేవు. భగవాన్ ఉవాచ అన్నారు కానీ భగవంతుల ఉవాచ అన్నారు ఎక్కడైనా? ఇక్కడ నన్ను అంటాడు, నేను నన్ను అంటాడు. యో మాం అంటే నన్ను, మమ్మల్ని అనలేదు అక్కడ. యో మాం ఏవం అసమ్మూఢో, అండర్లైన్ చేసుకోండి. అసమ్మూఢో. ఆదిశంకరాచార్య గారు మూఢమతి అన్నారు చూసారా? ఈ మూఢత్వంలోనే జీవితం ఆ విధంగా చాలించేస్తామండి, ఏం పొందకుండానే. మన శాస్త్రాలు కూడా ఏమని చెప్తున్నాయండి? చాలా ఘోషిస్తున్నాయి. శరీరాన్ని విడిచే సమయంలో నీకు భగవంతుడు తప్ప ఎవరు గుర్తుకు రాకూడదు అన్నాడు. మనకి ఆ పరిజ్ఞానం లేకపోతే ఎక్కడ భగవంతుడు ఎవరు? నేను నమ్ముకున్న దేవతా స్వరూపం భగవంతుడా? నేను నమ్ముకున్న ఒక సాధు సన్యాసి భగవంతుడా? పీఠాధిపతి లేకపోతే మహామండలేశ్వరులు వాళ్ళ దగ్గరే తిరుగుతున్నాను కదా నేను జీవితకాలం అంతా కూడా. వారు శరీరం విడిచిపెడతారు నాకులాగే. ఇక దేవదారులందరూ శరీరం విడిచిపెట్టవలసిందే, పుట్టినవాడు మరణించవలసిందే, మరణించిన వాడు మళ్ళీ పుట్టవలసిందే. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. యో మాం ఏవం అసమ్మూఢో అంటే మూఢత్వాన్ని విడిచిపెట్టినటువంటి వాడు. మూఢత్వాన్ని విడిచిపెట్టడం అంటే అర్థం ఏమిటి? అసమ్మూఢ, అమూఢ అనే పదాలు వాడతారు చాలా శ్లోకాల్లో. మూఢ, అమూఢ, అసమ్మూఢ ఈ పదాలు వస్తాయి. మూఢ అంటే ఏంటంటే భౌతికంలోనే ఇరుక్కొని ఉండడం అండి. భౌతికంలోనే జీవితం గడపడం అనమాట. నేను దేహము, నాకు ఆత్మజ్ఞానం అనే లేనే లేదు. 24 గంటలు 360 రోజులు 1400 నిమిషాలు ఉన్నాయండి 24 గంటల్లో. ఒక్క నిమిషం, ఒక్క క్షణం కూడా నేను ఆత్మ యొక్క ఉనికిని కనిపెట్టడానికి నేను ప్రయత్నం చేయటం లేదు. అందుకనే ఏంటి, తాను పట్టుకున్న కుందేటికి 3 కాళ్ళు అంటారు చూసారు, అదనమాట మూఢత్వం. ఎవరి మాట వినరు. సత్యము చెప్పిన సాక్షాత్తు భగవంతుడు ఎదురుగుండా ప్రత్యక్షమై, హే మానవ, హే నా బిడ్డ మేలుకో, నేను ఆత్మజ్ఞానాన్ని చెప్తున్నాను మేలుకో అంటే కూడా నాకు అవసరం లేదు భగవంతుడా. అసలు భగవంతుడే అవసరం లేదు నాకు. నేను ఎలాగైతే ఉన్నానో, పెద్ద పెద్ద బంగళాల్లో ఉన్నాను, పెద్ద పోస్ట్లో ఉన్నాను, శక్తిశాలి పదవుల్లో ఉన్నాను,
నా పిల్లలు ఫారిన్ కంట్రీస్ మంచి పొజిషన్ లో ఉన్నారు, లక్షలు లక్షలు సంపాదించుకుంటున్నారు, నా చేతిలో కూడా తరగనటువంటి ధనం ఉన్నది, ఇంతకంటే స్వర్గం నాకేమీ అవసరం లేదు భగవంతుడా అంటారు. అర్థమైందండి. మూఢ అసమ్మూఢ అంటే మూఢత్వాన్ని విడిచిపెట్టినవాడు. అంటే మూఢత్వాన్ని విడిచిపెట్టడం అంటే ఏంటి? స్వయాన్యాత్మగా అనుభవం చేసుకోవడం. చనిపోయే సమయములో ఆత్మ అనే పదాన్ని ఉచ్చరించడం కాదండి. బ్రతికుండగా ఆత్మను ఎందుకు తెలుసుకోకూడదు? చనిపోయిన వ్యక్తిలో ఆత్మ లేదు. శవములో ఆత్మ లేదు. బ్రతికున్న వాడిలో ఆత్మ ఉంది. ఆత్మ ఉన్నప్పుడు ఆ ఆత్మ యొక్క ఉనికిని కనిపెట్టండి అయ్యా అని చెప్తున్నాడు భగవంతుడు. ఉమామేవమసమ్మూఢో, ఎవరైతే ఆ మూఢత్వాన్ని విడిచిపెట్టి బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటాడో, మూడవ నేత్రాన్ని గీతలో దివ్య చక్షు, జ్ఞాన చక్షు అని కొన్ని శ్లోకాల్లో ఉంది. ఎప్పుడు చెప్పలేదు ఈ రెండు కళ్ళతో నీవు నన్ను చూస్తావని చెప్పలేదు గీతలో. తుమాం శక్యతే ద్రష్టం అనేనైవ స్వచక్షుష దివ్యం దధామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం అన్నాడు. ఎంత అద్భుతంగా ఒక స్టేట్మెంట్, ఒక డిక్లరేషన్ ఇచ్చాడండి. నీవు యోగము ద్వారా, యోగం అంటే ఏంటి? ఆత్మ పరమాత్మ కలయిక యోగము. ఆత్మ గురించి తెలియాలి, పరమాత్మ గురించి కూడా తెలియాలి. ఆత్మ అవినాశి, పరమాత్మ అవినాశి. మీరు సృష్టి చక్రములో ఏ విధంగా వాళ్ళ పాత్రని అభినయిస్తారో తెలియాలి. మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం. ఈ లక్షణాలన్నీ మీరు పుణికిపుచ్చుకుంటే అప్పుడు జానాతి పురుషోత్తమం, నన్ను ఒక పురుషోత్తముడిగా, ఉత్తమ పురుషుడిగా. ఎందుకంటే దీని ముందు శ్లోకంలో మనం ఏమనుకున్నాము? అక్కడ ఏమండి, అక్షర పురుషుడు, అక్షర పురుషుడు, ఉత్తమ పురుషుడు అని మనం 3 చెప్పుకున్నాం. అర్థమైందండి? క్షరపురుషుడు, అక్షర పురుషుడు, ఉత్తమ పురుషుడు. భగవంతుడు క్షరపురుషుడు కాదు, అక్షర పురుషుడు కాదు, ఆయన ఉత్తమ పురుషుడు. దాన్ని తిరగేయండి ఒకసారి. ఉత్తమ పురుష అంటే పురుషోత్తమ. అర్థమైందండి? అందుకని భగవంతుడు ఏం చెప్తున్నాడు? నీవు నన్ను తెలుసుకోవాలి అంటే నీవు నీ మూఢత్వాన్ని సమూలంగా విడిచిపెట్టాలి. ముందుగా నువ్వు గమనించి అర్థం చేసుకోవాలి. నువ్వు మూఢత్వంలో ఉన్నావన్న సంగతి తెలియాలి కదా. మూఢత్వంలో ఉండడం అంటే ఏంటంటే కేవలము భౌతికములోనే 24 గంటలు 365 రోజులు జీవితాలను గడపడం. మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తం. జానాతి పురుషోత్తమం. భగవంతుడు అంటున్నాడు, నీవు నన్ను తెలుసుకుంటావు, నీ మూఢత్వాన్ని విడిచిపెట్టు, నీ యొక్క ఉనికిని కనిపెట్టు. నువ్వు శరీరం కాదు. నువ్వు శరీరం అయితే చనిపోయేటప్పుడు ఎగిరిపోవాలి కదా. చనిపోయినప్పుడు వేరే ఫార్ములా, బ్రతికుండగా వేరే ఫార్ములా ఉంటుందా? జానాతి పురుషోత్తమం. ఆ విధంగా రెండో పంక్తి అయిపోయిందండి. ఇప్పుడు మూడో పంక్తి. స సర్వవిద్భజతి మాం. స అంటే ఏంటి? అక్కడ ఎవరైతే అన్నాడు కదా, యహ, ఇక్కడ సహ, సహ. ఎవరైతే ఈ విధంగా మూఢత్వాన్ని విడిచిపెట్టి పరమాత్మని సంపూర్ణంగా, భగవంతుడి యొక్క పూర్తి అసాధారణ లక్షణాలన్నీ మనం చర్చిస్తున్నాం కదా, అవన్నీ కూడా తెలుసుకొని పరమాత్మ ఒక్కడే, సర్వాత్మలకి తండ్రి, ఆయన సర్వశక్తివంతుడు, దివ్య గుణాల సాగరుడు, పతిత పావనుడు, ఆయన సత్యము, పరమ సత్యము అని తెలుసుకుంటాడు. ఇప్పుడు మూడో పంక్తి చూడండి. సహ అంటే అటువంటి వాడు. సర్వవిత్. సర్వవిత్ అంటే ఏంటి? అన్ని తెలుసుకున్నవాడు. అన్ని తెలుసుకున్నవాడు. సర్వవిత్ అంటే అన్ని ప్రపంచం. భగవంతుడు ఏదైతే చెప్పాడో 574 శ్లోకాలు ఏవైతే చెప్పాడో సారాన్ని స్పష్టంగా గ్రహించి తన యొక్క జీవితం యొక్క లక్ష్యాన్ని చాలా సుస్పష్టంగా 70mm స్క్రీన్ లో చూస్తున్నాడు. ఇప్పుడు అంతిమ సమయము భగవంతుడు ఎన్నో శ్లోకాల ద్వారా చెప్పడం జరిగింది. ముఖ్యంగా 7వ అధ్యాయంలోని 19వ శ్లోకము. ఈ యొక్క సృష్టి పరివర్తన జరుగుతోంది, ప్రళయము, ప్రభవము అని ఎన్నో శ్లోకాలు మనం చెప్పుకున్నాం. భగవంతుడికి మాత్రమే సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానం తెలుసు కాబట్టి వారి మాటలు మనము నిర్లక్ష్య పెట్టకూడదు. ఎందుకంటే వారు కాలచక్రంలో ఉండరు, కాలచక్రం బయట ఉంటారు. కాబట్టి మొత్తం కాలచక్రం యొక్క ఆది మధ్య అంత. ఆది అంటే సత్య త్రేతాయుగాల యొక్క సంపూర్ణ పరిజ్ఞానము, మధ్య అంటే ద్వాపర యుగం యొక్క పరిజ్ఞానము, అంతము అంటే కలియుగం యొక్క పరిజ్ఞానం. సర్వవిత్ అంటే అన్ని. అంటే భగవంతుడికి ఎంతైతే నాలెడ్జ్ ఉందో ఆ భగవంతుడు తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని
మనకి 574 శ్లోకాల్లో మనకి ఇచ్చేస్తున్నాడు. అందుకనే ఏం తెలుస్తుంది? సర్వవిత్ అంటే ఏం తెలుస్తుంది? నేను ఆత్మని, ఈ ఆత్మ అవినాశి, ఇది వజ్రము, ఇది పెట్టి మాత్రమే. ఈ వజ్రము ఈ పెట్టి యొక్క యజమాని. ఇక్కడ సంస్కారాలు నేను ఈ యొక్క దేహము ద్వారా, ఇంద్రియాల ద్వారా, మనసు ద్వారా ఈ బుద్ధిని అణగదొక్కుకొని చేసేటువంటి కర్మల యొక్క ఫలితము ఒక చెడు సంస్కారాల లాగా, తామసిక సంస్కారాల లాగా ఆ విధంగా ఆత్మలో పేరుకుపోయాయి జన్మ జన్మలుగా మనము చేసినటువంటి కర్మల ద్వారా. అంటే కర్మ సిద్ధాంతం కూడా అర్థమవుతుంది. గురించి అనుకోవడం కాదు, ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదురు నరుడు అనుకుంటే ఏం లాభం అండి? కర్మ సిద్ధాంతంలో భగవంతుడి రోల్ ఏమీ లేదండి. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని. ఒక యంత్రం, ఒక కంప్యూటర్ పెట్టి ప్రోగ్రామ్ ఇచ్చేసాడు. ఎవడు ఎట్లా సంస్కారాలు ఉంటే ఆ విధంగా వాళ్ళు కష్టాలు, నష్టాలు, సుఖాలు అనుభవం చేస్తారు, తిప్పేశాడు అంతే. యంత్రారూఢాని మాయయ 18వ అధ్యాయంలో 41వ శ్లోకము. ముఖ్యంగా భగవంతుడు ఏం చెప్తున్నాడు? 4 విషయాలు చెప్తున్నాడు. ఒకటి ఆత్మజ్ఞానం చెప్తున్నాడు. రెండవది పరమాత్మ తత్వాన్ని సంపూర్ణంగా బోధిస్తున్నాడు. ఆత్మలు పరమాత్మ ఈ సృష్టి చక్రంలో ఏ విధంగా వాళ్ళ ప్రయాణం ఉంటుంది, పరమాత్మ ఈ సృష్టి మీద ఎప్పుడు వస్తారు, ఆత్మలు సత్య త్రేతా ద్వాపర కలి, ఎవరెవరు సత్యయుగంలోకి వస్తారు, త్రేతాలోకి వస్తారు, ద్వాపరంలోకి వస్తారు, కలియుగంలోకి వస్తారు, ఏ సిద్ధాంతం ప్రకారంగా వస్తారు. ఇది ఆ విధంగా సృష్టి చక్ర జ్ఞానము. దీనినే ఆధ్యాత్మిక జ్ఞానం అంటారు. 4వది ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతం మనకు బోధపడింది అనుకోండి, ఆటోమేటిక్ గా మనలో ఒక చైతన్యం వస్తుందండి. చెడు పనులు చేయకూడదు, ఎవరికి దుఃఖం కలిగించకూడదు, సాటి మనిషిని గౌరవించాలి. నేనే విధంగా అయితే ఆత్మపరంగా పరమాత్మ సంతానమో వాడు కూడా పరమాత్మ సంతానమే. భలేవాడి కర్మలు బాగోలేక నాకు బంట్రోతుగా వచ్చాడు, నా ఇంట్లో పని మనిషిగా వచ్చారు, లేకపోతే నా కారు డ్రైవర్గా వచ్చారు. అంతేకాని వారు కూడా నాకులాగే తన మూల స్వరూపంలో ఆత్మ. అప్పుడు ఏమవుతుంది? సర్వవిత్ భజతి మాం సర్వభావేన భారత అంటాడు. నన్ను భజతి అంటే మనం అనుకున్నట్టుగా ఈ విధంగా కీర్తనలో భజన చేసుకోవడం కాదండి. భజతి అంటే ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకుంటే మనసులో నిరంతరము పరమాత్మ యొక్క స్మృతి, కాన్స్టెంట్ రిమెంబరెన్స్ ఆఫ్ పరమాత్మ గాడ్ అన్నమాట. ఆ విధంగా నిరంతరము పరమాత్మ స్వయముగా చెప్తున్నాడు, ఈ యొక్క సమయము క్లిష్ట సమయము నన్ను స్మృతి చేసుకున్నట్లయితే నీ జీవితం అద్భుతంగా తయారవుతుంది, నా యొక్క అధ్యక్షతలు తయారవుతుంది, నేను నా పర్సనల్ నా పర్యవేక్షణలో నిన్ను అద్భుతంగా తయారు చేస్తాను, ఒక దేవతా స్వరూపంగా తయారు చేస్తాను. ఆ విధంగా అంటున్నాడండి భగవంతుడు. ఒక్కసారి ఇది 4 పదాలు చెప్పేశాను కదండి. ఇది తత్వం అనమాట. యో మామేవ సమ్మూఢో జానాతి పురుషోత్తమం సర్వవిత్ భజతి మాం సర్వభావేన భారత. హృదయపూర్వకంగా ఏ విధంగా ఈ భగవంతుడు అంటే ఏంటంటే, మనం ఇంట్లో పిల్లల్ని ఎలా గుర్తు చేసుకుంటాం, భార్య పిల్లలు నా వాళ్ళు అంటే 24 గంటల స్ఫూర్తి ఉంటుంది కదండి. అదే విధంగా ఆ విధంగా ఒక కంపానియన్ గా, ఒక తోడు నీడగా పరమాత్మని కూడా కుటుంబ సభ్యుడిగా చేసుకుని పరమాత్మని తోడు పెట్టుకొని మన యొక్క కష్ట సుఖాలు ఆయనతో పంచుకొని వారి యొక్క శక్తి ద్వారా ఆ విధంగా మనం ఈ యొక్క విషయ వైతరిణి నదిని మనం దాటుతా ఉన్నాం. సర్వభావేన భారత. ఇప్పుడు ఇందులో ఏమి ఇచ్చాడో చూద్దాం. 15వ అధ్యాయంలో చాలా ముఖ్యమైన శ్లోకం అండి. ఇది పరివర్తన చెందినటువంటి వ్యక్తి యొక్క ఆ భావనలు వ్యక్తపరుస్తున్నారు భగవంతుడు. ఈ విధంగా తయారవ్వండి, అమూఢ అసమ్మూఢ అనే పదాలు మనకి స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు మనం 2వ అంశంలోకి వెళ్ళిపోయే ముందర ఒక్కసారి గీతలో యోమామి అసమ్మూఢ 19వ శ్లోకంలో ఏం చెప్పారో చూద్దాం. ఓ అర్జున, అర్జున అంటే మనమేనండి, మనము అని కూడా అనకూడదు. ఎవరికి వాడు నేనే అర్జునుడిని అనుకోవాలి. ఓ అర్జున, జ్ఞాని అయిన వాడు ఉండండి. ఓ అర్జున, జ్ఞాని అయిన వాడు ఈ విధముగా నన్ను తత్వత పురుషోత్తమునిగా ఎరుగును. తత్వము ఆధారముగా అంటే యథార్థంగా నా యొక్క సత్య స్వరూపాన్ని తెలుసుకొని పురుషోత్తముడిగా గుర్తిస్తాడు. సర్వజ్ఞుడైన అతడు, చూసారా అక్కడ సర్వజ్ఞుడైన అన్నాడు, చూసారా? సర్వవిత్ అన్నాడు. సర్వవిత్ అంటే భగవంతుడు నాలెడ్జిబుల్ అయితే వీరు కూడా ఏంటంటే మాస్టర్ నాలెడ్జిబుల్ అనమాట. ఓమ్నీజియంట్ అంటాం కదా, నాలెడ్జిబుల్ అంటే అర్థమైందండి. భగవంతుడు జ్ఞాన సాగరుడైతే నేను కూడా మాస్టర్ జ్ఞాన సాగరుణ్ణి.
ఎందుకంటే ఆయన మొత్తం జ్ఞానం అంతా నేనేది దాచుకోకుండా ఇచ్చేస్తున్నానని చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? 7వ అధ్యాయం 2వ శ్లోకం రాసుకోండి. అక్కడ ఏం చెప్పాడు? నా దగ్గర ఉన్న జ్ఞానం అంతా నా పిల్లలకి పంచేస్తున్నా. ఏ విధంగా భౌతిక ప్రపంచంలో కూడా తండ్రి బిడ్డలు షేర్ చేసుకుని, తండ్రి పెద్ద ప్రొఫెసర్, డాక్టర్, మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ అనుకోండి, బిడ్డ ఎంబీబీఎస్ సంపాదించిన సీట్ దొరికింది అనుకోండి, నిరంతరము ఆయన చర్చ ఎట్లా జరుగుతుందండి? నీకు ఏమైందిరా? లివర్ గురించి ఏం చెప్పారు ఇవాళ? ప్యాంక్రియాస్ గురించి ఏం చెప్పారు? ఎనాటమీ ఏం చెప్పారు? ఈ ప్రొఫెసర్ ఏం చెప్పారు? ఇదే చర్చ. అంటే ఆ తనలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అంతా కూడా మనకి బిడ్డకి దానం చేస్తాడు. అదే విధంగా ఏమన్నాడు? 7వ అధ్యాయంలో 2వ శ్లోకం ఏంటండి? జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషత. అర్థం చేసుకో, అండర్లైన్ చేసుకోండి. అశేషత, ఏది కూడా శేషాన్ని మిగుల్చుకోవడం లేదు, మొత్తం అంతా మీకు ధారాదత్తం చేస్తున్నాను. యజ్ఞాత్వా నేహ భూయో అన్యత్ జ్ఞాతవ్యం అవశ్యతే. నేను జ్ఞానము మరియు విజ్ఞానము ఈ రెండింటిని మీకు ఇస్తున్నాను. ఈ రెండు తెలుసుకున్న తర్వాత ఇంకా ఈ లోకములో ఇంకా తెలుసుకోవలసినదంటూ ఏది మిగులదు అంటాడు. ఇప్పుడు ఏం చెప్పాడండి ఇక్కడ? సర్వజ్ఞుడైన అతడు వాసుదేవుడనైన నన్నే నిరంతరము పరమేశ్వరునిగా భజించును. ఇది భక్తిపరంగా రాసుకున్నారు. ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది పరమాత్మ, ఈశ్వరుడు, పరమేశ్వరుడు, నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు, ఆత్మపరంగా ఆ విధంగా అర్థం చేసుకున్నట్టయితే సర్వవిత్ భజతి మాం సర్వభావేన భారత. ఇప్పుడు రెండో అంశానికి వచ్చేద్దామండి. మనం రెండో అంశంలో కూడా ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మేము ముందు ఉంచుతున్నానండి. దానికి ఆధారం ఏంటంటే, దానికి ఆధారం మనము 9వ అధ్యాయంలోని 24వ శ్లోకాన్ని చర్చించబోతున్నాను. చాలా సులభంగా అర్థమవుతుందండి. కొంచెం ఏంటంటే సత్యత ఆధారంగా, సత్యమేనండి. అసతోమా సద్గమయ అని చెప్పాం కదా మనం బృహదారణ్యక ఉపనిషత్తులో 1:3:28 ఏమన్నాం? నేను సత్య మార్గంలో ఉన్నాను తండ్రి, నాకు సత్య మార్గం బోధించు. దానికి ఆన్సరే భగవద్గీత 9వ అధ్యాయంలోని 24వ శ్లోకం అండి. 9వ అధ్యాయంలోని 24వ శ్లోకాన్ని మీరు దగ్గర పెట్టుకోండి. చాలా స్పష్టంగా మీకు ఒక్కొక్క శబ్దాన్ని, ఒక్కొక్క పదాన్ని మీకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాను. అర్థమైందండి? ఒక్కసారి ఏముందండి? 9వ అధ్యాయం 24 తీసుకునే ముందర దానికంటే ముందు మనం ఏం చెప్పుకున్నాము? ఏప్యన్య దేవతా భక్త యజంతే శ్రద్ధయాన్విత. అక్కడేంటి? నీవు దేవతల మీద సంపూర్ణ నిష్ఠతో, శ్రద్ధతో కానీ పూజించినట్లయితే ఆ పూజ నాకు అందుతుంది, నాకు ఆ విధంగా అందుతుంది. కానీ ఆ పూజ అవిధి పూర్వకం అన్నాడు. విధిపూర్వకం కాదు. ఎందుకంటే నా యొక్క సత్యమైన, సంపూర్ణమైన, వాస్తవమైన పరిచయం నీవు తెలుసుకోకుండా చేస్తున్నావు. అర్థమైంది? భగవంతుడు ఉన్నాడు అన్న విశ్వాసంతో చేస్తున్నావు. నేను నిజంగానే ఉన్నాను, కానీ నీ పరిచయం నాకు ఉన్నది, కానీ నా పరిచయం నీకు లేదు. నామ రూప దేశ కాల గుణ సంబంధ, గుణ కర్తవ్య సంబంధ 7 కోణాలలో భగవద్గీతలో వర్ణించడం జరిగింది. నేను అన్ని కోణాలు కవర్ చేస్తాను. నేను అప్పుడు మీకు అర్థమవుతుంది భగవంతుడు సత్యము, భగవంతుడు వాస్తవము, యథార్థము. వారు చెప్పినటువంటి జ్ఞానం మన జీవితాన్ని ఉద్ధరించడం కొరకే నిర్ధారించబడింది. ఒక్కసారి ఆ శ్లోకాన్ని జాగ్రత్తగా వినండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? 9వ అధ్యాయంలోని 24వ శ్లోకం. ఏప్యన్య దేవతా భక్త. అక్కడ ఏమన్నాడు? అవిధి పూర్వకం అన్నాడు కదా, దానికి ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకుంటున్నాడు. విధిపూర్వకం అంటే ఏమిటి అని భక్తుడికి ఒక క్వశ్చన్ మనసులో ఉత్పన్నం అవుతుంది కదండి. దానికి ఆన్సర్ భగవద్గీతలో ఏం చెప్తున్నాడు? 9వ అధ్యాయంలో అహం హి సర్వయజ్ఞానాం భోక్తాచ, అహం హి సర్వయజ్ఞానాం భోక్తాచ ప్రభురేవచ. అర్థమైందండి? 3 చెప్తున్నాడు అక్కడ. నేను ఏంటంట? సర్వయజ్ఞాలకి నేనే సర్వయజ్ఞాల్ని భోక్త అంటే స్వీకరించేవాడిని. భోక్త అంటే భుజించడం, ఫిజికల్ గా భుజించడం ఉండదు కదా. దాని యొక్క ఫలితాన్ని నేను మీకు ఇస్తాను. మీరు యజ్ఞం ద్వారా మీరు ఏమైతే చేస్తున్నారో అవన్నీ స్వీకరించి నేను మీకు తగిన ఫలితం ఇస్తాను. నేను ఎవరిని? ప్రభురేవచ అన్నాడు. అహం ఈ సర్వ యజ్ఞానాం భోక్తాచ ప్రభురేవచ. కానీ మీరేం చేస్తున్నారు? నతు మాం అభిజానంతి తత్వేన తశ్చ్యవంతితే అన్నాడు. కఠినంగా ఉంటాయి సంస్కృత పదాలు. ఒక్కసారి అర్థం చేసుకున్నాం అనుకోండి, అబ్బా ఎంత అద్భుతమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయని తెలుస్తాయి. ఒకసారి గమనించండి. భగవంతుడు ఏమంటున్నాడు? మీరు దేవతల్ని పూజిస్తున్నారు, భలే బాగానే ఉంది.
అసలు పూజ చేయకుండా, అసలు భగవంతుడి గురించి అసలు ఆలోచించకుండా, దేవతల అర్చన కూడా చేయకుండా, అసలు ఏ విధంగా అసలు ఆధ్యాత్మికంగాని ధార్మిక దృష్టికోణంలో అసలు పని చేయకుండా ఉంటే పాడైపోతారు. ఎందుకు పనికి రాకుండా పోతారు? ఎక్కడో కలియుగంలో లాస్ట్ లో పనికిరాని జన్మలు కొన్ని రిజర్వ్ అయి ఉంటాయి. అవి ఆ జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. అందుకని భగవంతుడు దాన్ని ప్రోత్సహిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? భలే నీవు దేవతల మీద చేస్తున్నావు, ఆ యొక్క మీకు ఏదైతే కోరికలు ఉన్నాయో అవే నేను తీరుస్తాను చెప్పాడు కదా, మనం చర్చించుకున్నాం. అదేవిధంగా మీరు దేవతల అర్చన చేసినప్పుడు మీరు ఏదైతే శ్రద్ధతో చేస్తారో, నిష్ఠతో చేస్తారో అది నాకే చెందుతుంది అని కూడా చెప్పాడు ఇదివరకు దాంట్లో. ఇప్పుడు కానీ అవిధి పూర్వకం దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? అహం హి సర్వయజ్ఞానా భోక్తాచ ప్రభురేవచ. యజ్ఞము గురించి మనం తెలుసుకోవాలండి. దాని గురించి మీకు వీలైతే నేను ఒకటో రెండో ఎపిసోడ్స్ మీకు కవర్ చేస్తాను రాబోయే ఎపిసోడ్లో. యజ్ఞము అంటే మనం ఏమనుకుంటున్నాం? మనము స్థూల యజ్ఞం అనుకుంటున్నాం. కానీ శ్రీమద్ భగవద్గీత స్థూల జ్ఞానమా? ఒకసారి ఆలోచించండి. మొత్తం భగవద్గీత అంతా కూడా ఆధ్యాత్మిక విద్య అని చెప్పాడు. 10వ అధ్యాయం 32వ శ్లోకాన్ని అండర్లైన్ చేసుకోండి. ప్రతిరోజు మీరు దాన్ని స్టడీ చేయండి. భగవద్గీత స్థూల జ్ఞానము కాదు, స్థూల యజ్ఞము కాదు, స్థూల శరీరము గురించి. భగవంతుడు కూడా స్థూలము కాదు, ఆత్మ కూడా స్థూలము కాదు. శరీర భ్రాంతిలో మనం శరీరాలు ఆ విధంగా తీసుకుని ముందుకు వెళ్తున్నాం. అధ్యాత్మ విద్యానం అన్నాడు 10వ అధ్యాయంలోని 32. అధ్యాత్మ విద్యాలు సర్వ విద్యలలోకి నేను బోధించే విద్య, గీత ద్వారా నేను బోధించే విద్య ఆధ్యాత్మిక విద్య. నేను చెప్పాను కదా, ఆధ్యాత్మికం అంటే ఆత్మ విద్య, పరమాత్మ విద్య మరియు సృష్టి చక్రం యొక్క విద్య. అర్థమైందండి? ఏమంటున్నాడు? అహం హి సర్వయజ్ఞానం. మీరు ఎన్నో యజ్ఞాలు ప్రపంచంలో జరుగుతున్నాయి. ఇక్కడ చాలా సీక్రెట్ ఉందండి, సెన్సిటివ్ మ్యాటర్ చెప్తున్నాను మీకు. ఇందులో రహస్యం ఉంది. మీరు ఎన్ని యజ్ఞాలు చేసినా కూడా మీరు దాని ఫలితం పొందటం లేదు. ఎందుకు? కొన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టి కూడా పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియాలో చూస్తే యజ్ఞాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని గవర్నమెంట్ తరపున కూడా యజ్ఞాలు చేస్తున్నారు. వాళ్ళు పెద్ద 1000 మంది 1500 మంది వేద పండితుల్ని పిలిచి యజ్ఞం చేయించారు తెలంగాణ గవర్నమెంట్ వారు. అంతకుముందు ఇంకో గవర్నమెంట్ వారు చేయించారు. ఇలాగ మనం అడబా వింటుంటా పెద్ద యజ్ఞం జరుగుతుందండి, అందరూ వెళ్ళాలండి అక్కడ, అది 10 రోజుల పాటు జరుగుతుంది అని చెప్పి వెళ్తున్నాం. లక్షల కొద్ది సంఖ్యలో వెళ్తున్నారు, ప్రసాదం తీసుకుంటున్నారు, యజ్ఞం చేస్తున్నారు కదా, మళ్ళీ ఫలితం ఎందుకు దక్కటం లేదు అంటున్నాడు. ఇది చాలా సీక్రెట్ అండి, ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను నేను. ఫలితం ఎందుకు దక్కడం లేదు? మీరు ఏదైతే యజ్ఞం నుండి ఫలితం కోరుకుంటున్నారో, ఎందువల్లంటే ఇక్కడ సీక్రెట్ ఏం చెప్తున్నాడంటే, నాకు జరగటం లేదు. మీరు ఏదైతే చేస్తున్నారో నాకు ఏమి కనెక్షన్ లేకుండా చేస్తున్నారు. భలే భగవంతుడు అంటున్నారు. మీరు ఎలా ఉంటుందంటే, మీరు భగవంతుడి పట్ల ఒక ప్రేమపూర్వకంగా ఉత్తరం రాశారండి. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా మీకు. మొత్తం చాలా బాగా రాశారు. భగవంతుడా, నేను నీ బిడ్డని, ఈ విధంగా ఉన్నాను, ఈ విధంగా ఉన్నాను, నీ మార్గదర్శకం నడుస్తాను, చక్కగా యజ్ఞం చేసుకుంటున్నాను, యజ్ఞ ఫలము ఈ విధంగా జరుగుతుంది, ఇదంతా జరుగుతుంది, ఉత్తరం రాసి సంతకం పెట్టేశారు. ఒక ఉత్తరం రాశారు. కానీ మీరేం చేశారంటే, పొరపాటు ఏం చేశారంటే, రాంగ్ అడ్రస్ పోస్ట్ చేశారు. చేరుతుందా? అది చేరదు కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఎన్ని రకాల యజ్ఞాలు జరుగుతున్నాయంటే అవి స్థూల యజ్ఞాలుగా జరుగుతున్నాయి. మరి ఎవరి పట్ల చేస్తున్నారు? దేవతల పట్ల చేస్తున్నారు, భగవంతుడి పట్ల చేయటం లేదు. అందుకని ఇక్కడ ఏమన్నాడు? అహం ఈ సర్వయజ్ఞాన. నాకు అందటం లేదు కదా, నాకు అందితే నేను పరివర్తన చేస్తాను కదా. ఎందువల్ల నాకు అందటం లేదు అంటే, మీరు దీనిని స్థూల యజ్ఞముగా చేస్తున్నారు. యజ్ఞం అంటే చెప్పండి అసలు ఏంటి? యజ్ఞం అంటే ఏంటి? ఒక్కసారి యజ్ఞ మంటపం, యజ్ఞ నిర్వాహకులు ఎవరో ఒకరు ఉంటారు కదండి, పెద్దవారు చూపిస్తారు. ఇగో వీరండి భార్య భర్తలు, వీరు అంటే యజ్ఞాన్ని ఏర్పాటు చేసేవాళ్ళంటే ఆ సమస్త ఖర్చునంతా వాడు భరిస్తారు. అది 1 కోటి రూపాయలు కావచ్చు, 5 కోట్లు కావచ్చు, 10 కోట్లు కావచ్చు. వీరు యజ్ఞానికి యజమాని అంటారు. వీరిద్దరు భార్య భర్తలు చూపిస్తారు యజ్ఞానికి యజమాని. ఇక్కడ భగవంతుడు నడిపించేటువంటి దీన్ని రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీతాజ్ఞాన యజ్ఞం అంటారు దీన్ని. ఈ యొక్క యజ్ఞం యొక్క ఓనర్ ఎవరు? ఈ ఓనర్ ఎవరు? భగవంతుడు. యజ్ఞ మంటపం ఏంటి? మధ్యలో మంటపం వేస్తారు కదా, ఆ విధంగా ఇటుకలతో కట్టేసి ఆ విధంగా మంటపం వేస్తారు కదా. మంటపం ఏమిటి? మంటపము అంటే ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకుంటే, స్థూలం అంటే ఇటుకలతో చేస్తారు, ఆ విధంగా చేసి యజ్ఞ మంటపం తయారు చేస్తారు.
కానీ ఆధ్యాత్మిక కోణంలో మండపం అంటే మనసు, చిత్తము. గుర్తుపెట్టుకోండి. చిత్తము అంటే జన్మ జన్మల సంస్కారాలు. మనసు అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ జన్మలో చేసినటువంటి దాని పర్యవసానంగా వచ్చే సంస్కారాలు. ఇది మంటపం అన్నమాట. మళ్ళీ అక్కడ ఆవుతి ఏం చేస్తాం మనం? అక్కడ మామూలుగా నవధాన్యాలు, పాలు, నెయ్యి, ఇంకా చాలా రకరకాల పదార్థాలు వేస్తారు. ఇక్కడ ఆహుతి ఏం చేయమంటున్నాడు? ఆధ్యాత్మిక దృష్టికోణంలో యజ్ఞాన్ని అర్థం చేసుకుంటే ఇక్కడ ఆహుతి ఏం చేయమంటున్నాడు? నీ దేహాభిమానాన్ని ఆహుతి చేయమంటున్నాడు. నువ్వు దేహం కానే కాదు కదా, దేహం పట్ల అభిమానం పెట్టుకున్నావు. ఆత్మ అభిమానాన్ని తెచ్చుకో. ఈ దేహాభిమానాన్ని, దాని నుండి వచ్చేటువంటి విషయ వికారాలని ఈ యజ్ఞములో మనసు, ఈ యొక్క చిత్తము అనేది ఇప్పటికే కుళ్ళిపోయి ఉంది. చిత్తం అంతా కుళ్ళిపోయి ఉంది. మన సంస్కారాలు తామసికంగా మారేయంటే అర్థం ఏమిటి? జన్మ జన్మలుగా మనం చేసేటువంటి నీచ, నికృష్ట, భ్రష్ట, దుష్ట, పాప కర్మల ద్వారా కుళ్ళిపోయి తమో ప్రధానంగా చేరిపోయింది. ఇప్పుడు భగవంతుడి యొక్క లక్ష్యం ఏమిటి? ఈ యొక్క సంస్కారాలని సతో ప్రధానంగా తయారు చేసి ఆ విధంగా మిమ్మల్ని స్వర్గమనబడేటువంటి అతి త్వరలోని స్థాపన కాబడే సత్య త్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు కలిగించడం అనేది ఆయన యొక్క లక్ష్యం. అందుకని ఏమంటున్నాడు? ఈ మనసు, బుద్ధి, ఈ మనసు చిత్తం అని చెప్పాను కదా, దీనిలో మీరేం చేయాలి? ఆహుతి మీలో ఉన్న విషయ వికారాలు వేసేయండి. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు అనేవి అందులో వేసి స్వాహ 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 చేసేసేయండి. అప్పుడు ఏమవుతుందండి? యజ్ఞములో స్వాహ చేసేస్తే ఏమవుతుంది? దేని ద్వారా స్వాహ చేస్తారు? అక్కడ అగ్ని ముట్టిస్తారు, నెయ్యి వేస్తారు, అగ్ని ముట్టిస్తారు. అగ్ని ఏం చెప్తున్నాడు ఇక్కడ? జ్ఞానాగ్ని. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. గీతలో ఉంది కదా, మనం చెప్పుకున్నాం. జ్ఞానాగ్ని, యోగాగ్ని. జ్ఞానం అంటే ఆత్మ పరమాత్మ గురించి చెప్పేటువంటిది. నేను శరీరం కాదు ఆత్మని అని చెప్పేది, ఆత్మని పరమాత్మతో సంధానం చేసేటువంటిది, అది జ్ఞానాగ్ని. ఈ జ్ఞానాగ్ని నిరంతరము పరమాత్మకు స్మృతిలో ఉండడం అనేది యోగాగ్ని. ఈ యొక్క జ్ఞానాగ్ని, యోగాగ్నిలో నీ యొక్క సంపూర్ణ దేహాభిమానము, విషయ వికారాన్ని స్వాహ చేయి. మిగతా ఏమి చేసినా నాకు అందటంలో, ఈ విధంగా చేస్తే నాకు అందుతాయి. తర్వాత యజ్ఞ ఫలం ఏంటి చెప్పండి? యజ్ఞ ఫలం అని చెప్పి లాస్ట్ లో ప్రసాదాలు ఇస్తారు కదా అందరికి. యజ్ఞ తీర్థం, ప్రసాదము, ఆ షటకోపం అన్ని పెట్టి చేస్తారు కదా, యజ్ఞ ఫలం కింద ఇస్తారు. అది స్థూలము. ఆధ్యాత్మికంగా యజ్ఞ ఫలం ఏంటంటే, ఆధ్యాత్మికంగా యజ్ఞ ఫలం ఏంటంటే ముక్తి, జీవన్ముక్తి. ఈ శరీరము చాలించే సమయానికి పరమాత్మ స్మృతిలో ఈ సంస్కారాలని స్పష్టంగా సాత్వికంగా పరివర్తన చేసుకుని ఆ విధంగా శరీరాన్ని విడిచిపెట్టి స్థితికి భగవంతుడు తీసుకొస్తాడు. జీవించి ఉండగానే ముక్తి అంటే ఏంటి? కంప్లీట్ ఆత్మ చింతనలోనే జీవితాలు గడుపుతారు. సత్య త్రేతాయుగాల్లో ఉన్నటువంటి 33 కోట్ల ఆత్మలు, వాళ్ళు మనుషులు దైవీ సంస్కారాలతో ఉంటారు. సో ఆ విధంగా మీకు యజ్ఞం యొక్క ఫలితాన్ని నేను ఇస్తాను. ఆ విధంగా చేస్తే ఆ యజ్ఞము ఆ విధంగా నేను స్వీకరిస్తాను. అహం హి సర్వయజ్ఞానాం భోక్తాచ ప్రభురేవచ. కానీ మీరేం చేస్తున్నారు? ఏమన్నాడు తర్వాత? 3వ శ్లోకం ఏమన్నాడు? నతు మాం అభిజానంతి, నతు మాం అభిజానాతి. ఏవి మీరు తెలియట్లేదు, రాంగ్ అడ్రస్ పంపిస్తున్నారు, భలే బోళ్ళంత ఖర్చు పెడుతున్నారు, కానీ సంస్కార పరివర్తన జరగటం లేదు. అందుకని ఏమన్నాడు? తత్వేనా తస్యవంతి తే అన్నాడు. నన్ను మాం ఏమన్నాడండి? నతు మాం అభిజానాతి తత్వేన. అక్కడ అలా అర్థం చేసుకోండి. నతు మాం అభిజానాతి తత్వేన. తత్వేన అంటే యథార్థంగా నన్ను తెలుసుకోలేదు. తత్వేన మనం చెప్పుకునేది ఆ తత్వం కదా. తత్వం నుండే ఈ రహస్యాలని తెలుసుకుంటే తత్వం బయటకు వస్తుంది. అప్పుడు ఏమన్నాడు? తత్వేన తస్యవంతితే అంటే మీరు దిగజారిపోతారు. నన్ను తత్వం ఆధారంగా మీరు తెలుసుకోకుండా మీరు ఏమైనా యజ్ఞాలు చెయ్యండి, ఏదైనా ధార్మిక రంగ జగత్తులో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ మీరు రాంగ్ అడ్రస్ కి ఆ లెటర్ పోస్ట్ చేస్తున్నారు. నాకు అందటం లేదు. నేను మీకు ఆశీర్వాదాలు ఇద్దాము, మీ యొక్క సంస్కారాలు పరివర్తన చేద్దామని నేను రెడీగా ఉన్నాను, కానీ మీరు తీసుకోవడానికి రెడీగా లేరు. ఎందుకంటే మీరు మీ స్వయాన్ని అర్థం చేసుకోలేదు, పరమాత్మను అర్థం చేసుకోలేదు, ఈ కాలచక్రాన్ని అర్థం చేసుకోలేదు. ఒకసారి ఇందులో ఉన్నటువంటి విషయాన్ని మరొకసారి, ఎందుకంటే కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది యజ్ఞం గురించి, అందువలన కొంచెం ఎక్స్టెండ్ అయ్యిండొచ్చు మన యొక్క సెషన్. ఒకసారి గమనించండి. అహం హి సర్వయజ్ఞానాం భోక్తాచ. ఇక్కడ ఏమంటున్నాడంటే, మనము ఇది ఒక కంప్లైంట్ అన్నమాట, ఇది ఒక మిస్టేక్ అన్నమాట. దీనికి సొల్యూషన్ మీకు
5వ అధ్యాయం 29 రాసుకోండి. దానిలో సొల్యూషన్ ఇస్తాడు. ఆ సొల్యూషన్ గురించి మనం తర్వాత శ్లోకంలో చెప్పుకుందాము. అర్థమైంది. అహం హి సర్వయజ్ఞానాం భోక్తాచ ప్రభురేవచ. ఏమండి? ప్రభురేవచ నతు మాం అభిజానాతి తత్వేన చ్యవంతితే. అంటే మీరు ఆ విధంగా డౌన్ అవుతారు అని చెప్తున్నాడు. ఒక్కసారి ఇందులో గీతలో ఉన్నటువంటి తత్వం అర్థం చేసుకున్నాం కాబట్టి ఒక్కసారి ఇది గమనించండి. ముందు శ్లోకంతో మనం కలిపి చదువుకోవాలండి. ఏమన్నాడు? ముందు శ్లోకంలో ఏమన్నాడు? శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ వారు నన్ను పూజించినట్లే, కానీ వారి పూజలు అవిధి పూర్వకములైనవి, అనగా అజ్ఞానముతో కూడినవి. అది ముందు శ్లోకము. ఏది? అంత 9వ అధ్యాయంలో 23 చెప్పాను. ఇప్పుడు 24 మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, నేను చెప్పిందే ఉంది ఇక్కడ. ఏలనన సకల యజ్ఞములకును భోక్తను స్వామిని కూడా నేనే. నేను ఒక్కడిని అక్కడ, సింగులర్ కదా. వారు నా పరమేశ్వర తత్వమును ఎరుంగరు. వారు అంటే ఎవరైతే యజ్ఞాలు చేస్తున్నారో పరమేశ్వర తత్వాన్ని ఎరుంగరు, కావున పతనమగుదురు. పతనమగుదురు అనగా అని ఇక్కడ ఏమిచ్చాడు? పునర్జన్మను అందరూ పునర్జన్మ పొందుతారు. అర్థమైందండి? ఇక్కడ భాష్యంలో అదొక చిన్న పతనం, పునర్జన్మ మళ్ళీ వస్తాం మనం. కాబట్టి ఎక్కడ నుంచి జన్మ తీసుకుంటాము? సత్యయుగం నుంచి తీసుకుంటే సాత్విక సంస్కారాలతో వెళ్ళాలి తీసుకోవాలంటే. లేకపోతే మళ్ళీ మనం రాజసికంగా ఉంటే ద్వాపరయుగం నుంచి వస్తాయి. లేకపోతే తమో ప్రధాన సంస్కారాలతో శరీరాన్ని విడిచిపెట్టేటువంటి ఆ యొక్క దుర్గతి పట్టినట్లయితే మనం మళ్ళీ కలియుగం ఆసన్నమైన, ఎందుకంటే కాలచక్రం ఆగదండి, కాలచక్రం తిరుగుతూనే ఉంటది. అది కూడా నేను గీతలో ఉన్న శ్లోకాల్లో కవర్ చేస్తాను రాబోయే 1-2 ఎపిసోడ్స్ తర్వాత. అర్థమైంది? కాలచక్రం ఆగదండి, అవినాశిగా తిరుగుతూనే ఉంటది. మీరు ఎక్కడొస్తారు? మీ మ్యాచింగ్ సంస్కారాలు ఉన్న ఆ శరీరం ఉన్నప్పుడు ఆ యోనిలో మీరు వెళ్ళి ఆ విధంగా చేస్తారు. ఓకేనండి? ఇక్కడితో ఈ చర్చని మనం ముగించుకుందాం. తదుపరి ఎపిసోడ్ లో మరికొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందామండి. మన యొక్క లక్ష్యం ఏమిటంటే పరమాత్మని గుర్తించాలి. పరమాత్మక సత్యమైన వారసత్వానికి మనం హక్కుదారులు కావాలి. అంత మించి ఇంకోటి ఏం లేదండి ఈ యొక్క కార్యక్రమం యొక్క లక్ష్యం. ఇక్కడితో చర్చను ముగిద్దాం. అందరికీ నమస్కారం. లోకా సంస్థ సుఖినో. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు గుణాతీత తత్వాన్ని, అందులోని రహస్యాలను వివరంగా విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు.